ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా 99ని కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడా. అంటే 99 గొర్రెలు కూడా విడిచిపెట్టేస్తాడు. తప్పిపోయిన దాని కొరకు ఆ గొర్రెల కాపరి వెళ్ళి ఆ తప్పిపోయిన దానిని వెదకి పట్టుకొని తిరిగి వచ్చినప్పుడు గొప్ప సంతోషంతో తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తప్పిపోయిన గొర్రెను బట్టి ఆ గొర్రెల కాపరి ఎంతో బాధపడతాడు. అలాగే పరమ తండ్రి కూడా ఎవ్వరు కూడా తప్పిపోకూడదు, ఎవ్వరు కూడా నశించకూడదని ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, పేతురు 2 పేతురు 3:9 రాయబడింది. ఆయన హృదయం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. దేవునికట ఎవ్వరు కూడా నశించాలని ఆయనకి ఇష్టం లేదట. అందరూ మారు మనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ, నువ్వు నేను, దొంగలు, వ్యభిచారులు, గూండాలు, నరహంతకులు అందరూ కూడా మారు మనస్సు పొంది రక్షణ పొందాలని దేవుడు దీర్ఘశాంతం అందరి ఎడల కనపరుస్తున్నాడు. ఇండియా వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, ఏ కులానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఎటువంటి ఘోరమైన వ్యక్తులైనా కావచ్చు, వాళ్ళట మారు మనస్సు పొంది రక్షణ పొందాలని దేవుడు కోరుకున్నాడు. ఎవ్వరు కూడా నశించాలని ఆయన కోరుకోవట్లా. దేవుడి యొక్క హృదయం ఇలా ఉంది, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఆయన రక్షించాలి అందరినీ అనే కోరిక కలిగిన వాడై ఉన్నాడు.